గోషామాల్లో ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే సెంట్రల్ బీజేపీ కూడా స్టార్ క్యాంపెయినర్స్ని దించే అవకాశం ఉంది. రాజా సింగ్ రాజీనామాతో ఉప ఎన్నిక వస్తే మాధవి లతని నిలబెట్టి పవన్ కళ్యాణ్తో ప్రచారం చేయిస్తారని కూడా చెబుతున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఎన్నికను కేంద్ర బీజేపీ సీరియస్గా తీసుకుంటుంది. రాజా సింగ్ ఒక హిందూ బ్రాండ్ అయితే ఆయనకు పోటీగా 3 హిందూ బ్రాండ్స్ని దించే అవకాశం ఉంది. ఒకసారి రాజా సింగ్ లాంటి లీడర్ ఓడిపోతే ముందు బీజేపీ పార్టీలో ఏ లీడర్ అయినా పార్టీ లైన్ క్రాస్ చేయాలంటే 1కి 2 సార్లు ఆలోచిస్తారని, రాజా సింగ్ లాంటి వాడిని బీజేపీ పక్కకు పెట్టిందని, మనం ఎంత అనుకొని సైలెంట్గా ఉంటారని, అందుకే సెంట్రల్ బీజేపీ రాజా సింగ్ పై ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని పార్టీ నుంచి రాజా సింగ్ని సస్పెండ్ చేయడంతో పాటు బీజేపీ పార్టీ గుర్తుపై గోషామాల్ ఎమ్మెల్యేగా గెలిచిన పదవికి కూడా స్పీకర్ ఫార్మాట్లో రిజైన్ చేయమని రాజా సింగ్కి కేంద్ర బీజేపీ పార్టీ నుండి ఆర్డర్ వచ్చినట్టు తెలుస్తుంది. ఒకవేళ ఇదే జరిగితే తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలతో పాటు గోషామాల్కి కూడా ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది. ఈ దంగల్లో రాజా సింగ్ బీజేపీ ఎవరిది పైచేయి అవుతుందో తెలుస్తుంది. అంతేకాకుండా ఈ 2 ఉప ఎన్నికలు బీజేపీ పార్టీ కొత్త ప్రెసిడెంట్గా వచ్చిన రామచంద్ర రావుకి కూడా ఒక ఛాలెంజ్గా మారుతాయి.